వెంకటేశ్వర్లు గారు, అంటే ఆయన వ్యంగ్యంగా మాట్లాడినా నాకు దాంట్లో కొంత వాస్తవం కనపడుతుంది. తప్పేం లేదు. అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదని మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ నిర్ణయించుకున్నారేమో. ఇప్పుడు అమ్మ అంటే ఇన్ ద సెన్స్ హెడ్ ఆఫ్ ది అసెంబ్లీ కాబట్టి అయ్యన పాత్రుడు గారిని అడుగుదాము, ఇస్తాడేమో చూద్దాము అన్న రీతిలో ఏమన్నా ఉందేమో. అదొక అంశం. సార్, ఇప్పుడు బొత్స లాంటి సీనియర్ నాయకుడు కూడా మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీకి వెళ్ళబోవటం లేదు, యథావిధిగా మండలికి మాత్రం పోతున్నాం, మేము మండలిలో నిలబెడతాము, నిలదీస్తాము అని చెప్పేసి అంటున్నారు. సో క్లియర్గా అజెండా సెట్ చేసేసారు, అర్థమైపోతుంది. ఈ మొత్తం సెషన్ అంతా కూడా మండలిలో చూడబోయేది ఏంటంటే ఈ డిఎస్సి సంబంధించిన దాని మీదే డిస్రప్ట్ అయ్యేటట్టు కనపడుతుంది. అసలు మీకున్నటువంటి అవగాహనతో చెప్పండి, అసెంబ్లీకి మండలికి వెళ్తున్నాం కాబట్టి అసెంబ్లీకి వెళ్ళకపోయినా పర్లేదు అని దీనికి దానికి అది కంపెన్సేట్ అవుతుందా? అది ఎంతవరకు కరెక్టు? ఆయన సీనియారిటీ ప్రకారంగా అలా మాట్లాడటం ఎంతవరకు? అఫ్కోర్స్ అది పార్టీ నిర్ణయమైనా కానీ. సార్, ఓకే, అసలు ఈ చర్చలోనే నాకు భిన్నాభిప్రాయం ఉంది. ఏమిటంటే అసెంబ్లీ సమావేశాలకు పోకపోతే జీతాలు తీసుకోకూడదు అనేది చర్చ అదే ముందుకు వస్తుంది. ఆ ఎమ్మెల్యేలకి జీతాలు ఎంత, ఆ డబ్బు ఎంత, వాళ్ళకి ఎంత, అది వాళ్ళకి తృణప్రాయం. వచ్చే డబ్బు వాళ్ళకి వాళ్ళ పెట్రోల్ డీజిల్ కూడా సరిపోదు. వెంకటేశ్వర్లు గారు, మీరు జాయిన్ అవ్వలేదు అప్పటికి. నా ఓపెనింగ్ రిమార్క్స్ ఇవి. అసలు జీతాల సంగతి, జీతాలు అసలు పెద్ద మ్యాటరే కాదు ఇక్కడ. ఇప్పుడు కాదు సార్, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓట్లు వేసింది బాబు 5 సంవత్సరాల పాటు నీకు పాపం బయట ఏం ఉద్యోగం లేదు కదా, కాస్త ఎమ్మెల్యే ఉద్యోగం ఇస్తున్నాము, కాస్త టైంకి శాలరీ తీసుకొని చక్కగా సిబ్బందిని ఏర్పాటు చేసుకొని ఎంజాయ్ చేయబడి అక్కడ ఇచ్చింది. అది కాదు కదా. మౌలికమైనటువంటి బాధ్యత ఏంటి? ఎమ్మెల్యేగా యూ షుడ్ రిప్రజెంట్ యువర్ కాన్స్టిట్యుయెన్సీ throughout the 5 years by raising the issues in that particular constituency. అది నేను అందు గురించి మీరు అప్పుడు జాయిన్ అవ్వలేదు. నేను ఇదే అన్నా, మీ ఏళ్ళకి అసలు ఒక లెక్క ఏ పార్టీకి అయినా కానీ జీతభత్యాలు అనేది పెద్ద విషయమా అనేది. సార్, కంటిన్యూ ప్లీజ్. కాబట్టి ఆ స్పీకర్ గారు చెప్పిన అంశమే ఆ స్థాయిలో ఇది చెప్పకుండా ఆయన, మీరు సురేష్ గారు చెప్పారు, ఈ విషయం రిపీట్ అవగాహన కోసం చెప్తాను. కర్ణాటకలో మెజారిటీ మైనారిటీ సమస్య వచ్చింది ఎమ్మెల్యేలు. ఆ విశ్వాస తీర్మానం అవిశ్వాస తీర్మానం పెట్టిన సందర్భంగా ఆ ఎమ్మెల్యేలకు అమ్ముడు పోయారు. దాని మీద హైకోర్టుకి వెళ్ళింది. మీకు మహారాష్ట్రలో సేమ్ ఇదే వచ్చింది. కోర్టు ఏం చెప్పిందంటే అది స్పీకర్కు ఉన్నటువంటి, ఆయన సర్వస్వతంత్రుడు, ఆయనకు సర్వాధికారులు మాకు కోర్టుకు లేదు, వాళ్లే తెలుసుకోవాలని వెనక్కి పంపించింది. సురేంద్ర గారు చాలా చక్కగా మాట్లాడారు గారు చెప్తున్నాను. అంటే ఆయనకి ఉన్న అవకాశాలు ఉన్నాయి. రెండవ అంశం, ఒక స్పీకర్ గారు మాట్లాడాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎవరైతే అసెంబ్లీకి సంవత్సరంలో జరిగినటువంటి సమావేశాలకి 35% ఉంది, లేదని కోటేశ్వరరావు గారికి బాగా తెలిసిందండి, ఉంది, లేదని కాదు. సర్టన్ సమయం అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే వాళ్ళ మీద స్పీకర్ కి తీసుకునే అధికారం ఉంది, సస్పెండ్ చేసే అధికారం ఉంది, లేదంటున్నారు, ఉంది. అది పర్ఫెక్ట్ గా ఏమిటి ఆ సెక్షన్ ఇవి నాకు తెలియదు. ఇది ఉంది, కోటేశ్వరరావు గారు బాగా తెలిసింది, ఆయన చెప్తున్నారు, ఉంది, లేకని కాదు. రెండవది, ఎట్లయితే మా అభిప్రాయం చెప్తున్నాం, ఎట్లయితే అసెంబ్లీకి ప్రజలు ఎంపిక చేసుకున్నారో పని చేయనప్పుడు వెళ్ళినప్పుడు వెనక్కు తీసుకునే అధికారం కూడా ఇమ్మని అడిగిండాలి అసెంబ్లీ స్పీకర్. వెనక్కి తీసుకునే అధికారం కూడా, అయ్యా నువ్వు మమ్మల్ని గెలిపించాము, మా హక్కుల గురించి మాట్లాడడానికి పంపించాము, మా సమస్యలు చర్చించాలని చెప్పాము, నువ్వు ఒక్కరోజు కూడా సమావేశాలకు పోనోడు, నీకు అర్హత లేదు అని ప్రజలు వెనక్కి తీసుకునే అధికారం కూడా కావాలని మేము కోరుతున్నాం. మేము మా పార్టీ చాలా ఏళ్ళు డిమాండ్ చేస్తుంది. మౌలికమైన అంశాలు అవి. అంటే స్పీకర్ గారు ఎట్లున్నారంటే, నొప్పించక తానొవ్వక తప్పించుకు వాడే ధన్యుడు సుమతి అని, రేపొద్దున మాకు కూడా ఇది వస్తుందేమో అనే ఆలోచనతో పైన మాట్లాడుతున్నాం. హృదయపూర్వకంగా ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలనే పద్ధతిలో చెప్పినట్లేదు. నేను పత్రికలో చూసిన దాన్ని బట్టి చూస్తే దాంట్లో ఏం డెప్త్ లేదు, సరుకు లేదు అని చెప్పింది దాంట్లో. అదేవిధంగా నువ్వు అసెంబ్లీకి కౌన్సిల్కి తేడా ఉంటే అక్కడ మా బలం ఉంది, మేము గొడవ చేయొచ్చు, రద్దు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశం తప్ప అసెంబ్లీకి కౌన్సిల్కి తేడా అంటే ఇక్కడ సంఖ్య లేదు, అక్కడ సంఖ్య ఉంది. అందులోంచి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏది జరగదు, వీగిపోతాయన్ని, గౌరవం దెబ్బతింటది. ఈ ఉద్దేశం ఒక రాజకీయ దురుద్దేశంతో వెళ్ళకపోవడం తప్ప
ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, అందుకోసం మేము పోలేదు అనడం ఇదే అత్యంత రాజకీయ దిగుదుడుపు, రాజకీయ చైతన్యం లేని వాళ్ళు మాట్లాడాల్సినటువంటి మాటలు. ఆ పదాలు నేను వాడకూడదు, కానీ ఇది సరైన పద్ధతి కాదు. కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటే ప్రజలు ఎన్నో కళ్ళతో మేము ఓటు ఎలక్షన్ లో గెలిపిస్తే అసెంబ్లీలో పోకుండా మీ ఇష్టానుసారమా? మేము ప్రజలు అనుకున్నారు, మీరు ఇంకా బొమ్మలు మాత్రమే, కానీ దాని అధికారాన్ని తీసుకొని మీ అసెంబ్లీకి వెళ్ళము చేయము. అదేవిధంగా విధానపరంగా తెలుగుదేశానికి వైసీపీకి కొన్ని నిర్ణయాల ప్రకారం ఏ విధానపరంగా ఏం తేడా లేదు. ఇప్పుడు దానికి భోగాపురం ఉంది, భోగాపురం నేను కొట్టానంటారు తప్ప అక్కడ నిర్వాసితులు రైతులు ఎంతమంది నష్టపోయారు, ఎన్ని భూములు కోల్పోయారు, ఈ రోజుకి నష్టపరిహారం లేదు. వెలుగొండ ప్రాజెక్టులో నిన్న చూసింటారు, రోడ్డు మీదకి 1000 మంది వచ్చారు. మాకు ప్రాజెక్ట్ 20 ఏళ్ళు అవుతున్నా రేపు 24వ తేదీలో ఖాళీ చేయకపోతే ముస్తామంటున్నారు. మరి నిజమైనటువంటి వైసీపీని ప్రజల కోసం, పేదల కోసం, కష్టజీవుల కోసం పోరాడే మనగడవైతే అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వాన్ని చెయ్యేసి నిలబెట్టి ప్రజల ముందు దోహా చేయొచ్చు. కాబట్టి ప్రజా విషయాలు ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కోసం ఆ ప్రభుత్వం అనే పద్ధతిలో వైసీపీ కనపట్లేదు. విధాన పరంగా ఇద్దరికి ఒకటే, అందుకోసమే వీళ్ళు రాకుండా ఉన్నారు. ప్రజలు ఇట్లాంటి బుద్ధి చెప్పకుండా చెప్తారు ఖచ్చితంగా. కౌన్సిల్కి పోవడానికి కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ చెప్పారు, టీచర్ పోస్టులు భర్తీ, సురేంద్ర గారు చెప్పింది కరెక్ట్. ఇది పేపర్ లీక్ కాదు, వాళ్ళు కూడా పేపర్ లీక్ అనట్లే, ఎంపిక సక్రమంగా లేదు, మెరిట్ ఉన్న వాళ్ళు కూడా దీంట్లో ఎంపిక కాలేదు, కొన్ని రిజర్వేషన్ సక్రమంగా అమలు జరగలేదు, ఇలాంటివి ఉన్నాయి. అది ఎంత అవకతవకం జరిగింది ఏమో తర్వాత విషయం. మరి అప్పుడు అయిన తర్వాత ఇప్పుడు సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ చేసిన తర్వాత ఇక్కడ కూడా చేద్దామని దాన్ని ఆధారం చేసుకుంటే చేసేది ఏమి లేదు. నువ్వు అడుగు, ప్రశ్నలు అడగవచ్చు, అంతకంటే అసెంబ్లీ ముఖ్యం కదా. ఇది రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వం కూడా అంతకుముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా శబదం పూని వచ్చాడు, నేను రాను, నన్ను ఏడిపించారని. అంత సీనియర్ నాయకుడు కూడా వెళ్ళలేదు. తర్వాత వీళ్ళైనా వాళ్ళైనా అసెంబ్లీకి పోయినప్పుడు సెక్షన్ ప్రకారంగా అవసరమైతే అసెంబ్లీలో స్పీకర్ ఒక తీర్మానం చేయొచ్చు, ఒక జీవో చేయొచ్చు, ఒక సవరణ చేయొచ్చు, చివరికి ఒక మెమో ఇవ్వచ్చు, స్పీకర్కి అవకాశం ఉంది. అదేవిధంగా డబ్బులు తీసుకుంటారు, డబ్బులు ఎవరు ఇచ్చేది? మీ గవర్నమెంటే కదా, దాన్ని బ్యాన్ చేయొచ్చు కదా, అకౌంట్ బ్యాన్ చేయొచ్చు కదా, ఆటోమేటిక్ వెళ్ళిపోకుండా చేయొచ్చు కదా. ఇవన్నీ డ్రామాలు ఎందుకు? ప్రజలు నమ్మించడానికి, ఉద్దేశపూర్వకంగా చేయడానికి. ఇది కాదు. స్పీకర్కి అన్ని అధికారాలు ఉన్నాయి. మీరు సంవత్సరంలో 3 సార్లు సమావేశాలు జరిగాయి, ఇన్ని రోజులు జరిగాయి, దీనికి రాలేదు. ఆర్థిక అంశాలకు సంబంధించిన బడ్జెట్ కూడా మీరు రాలేదు, కాబట్టి మీ మీద ఎంత యాక్షన్ తీసుకోవాలని పంపొచ్చు, సస్పెండ్ చేయొచ్చు. అవకాశాలు లేవా? కాబట్టి అధికార పార్టీ సురేంద్ర చెప్పింది చాలా పర్ఫెక్ట్, కొన్ని విషయాలు నేను ఏకీభవిస్తూ చెప్పాడు. కాబట్టి ఇది వైసీపీ యొక్క అసమర్థత, చేతగానితనం, ఇది ప్రజల్ని పక్కదారి పట్టించడానికి చేస్తున్నది. కాబట్టి నిజంగా ప్రజల కోసం పనిచేసే పాటైతే కౌన్సిల్కి వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, మీకున్న అవగాహన మేరకు శక్తి మేరకు ప్రజల కోసం పోరాడాలని మాత్రం తెలియజేస్తాం.